బ్రేకింగ్ న్యూస్. భారత్ టార్గెట్ గా పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా మూడు దేశాలు కలిపి ఇప్పుడు కుట్రలు పన్నుతున్నాయి. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మూడు దేశాలు కలిపి భారతదేశంపై పన్నుతున్న కుట్రల విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ నిర్మించాలని అనుకుంటుంది పాకిస్తాన్, చైనా. చైనా మన సిలిగురి ప్రాంతానికి దగ్గరలో ఈశాన్య రాష్ట్రాలను కలిపే కారిడార్ సిలిగురి కారిడార్, దాన్ని మనం చికెన్ నెక్ అని కూడా అంటాం. ఆ కారిడార్కి దగ్గరలో ఒక ఎయిర్ బేస్ని చైనా, పాకిస్తాన్ కలిపి నిర్మించాలని అనుకుంటూ ఉన్నాయి. దీనికి బంగ్లాదేశ్ ఇప్పుడు సాయం చేస్తూ ఉంది. బంగ్లాదేశ్ తన వంకర బుద్ధిని చాటుకుంటూ ఉంది. మిత్ర ద్రోహానికి బంగ్లాదేశ్ పాల్పడుతూ ఉంది. మిత్రద్రోహి బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా, పాకిస్తాన్లతో చేతులు కలిపి తమ భూభాగంలో, మన దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన భూభాగంలో చైనా, పాకిస్తాన్లు కలిపి నిర్మించాలనుకుంటున్న ఎయిర్ బేస్కి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఎయిర్ బేస్ని నిర్మించడానికి పాకిస్తాన్, చైనా ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మ్యాప్ చూడండి. ఉత్తర భారతదేశాన్ని మిగిలిన భారతదేశంతో, ఈశాన్య భారతాన్ని మిగిలిన భారతదేశంతో కలిపే ప్రాంతమే సిలిగురి కారిడార్. నేపాల్, బంగ్లాదేశ్కి మధ్యలో కనిపిస్తున్నది కదా చిన్ని కారిడార్, ఇలా బ్లాక్ మార్క్ కలిపి యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్నే సిలిగురి కారిడార్ అంటాం. ఇది భారతదేశానికి చాలా వ్యూహాత్మకమైన ప్రదేశం. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనాలకు దగ్గరగా ఉంటుంది. ఇది ఈశాన్య భారతదేశాన్ని కలిపే కారిడార్. దాన్ని మనం చికెన్ నెక్ అంటాం, సిలిగురి కారిడార్. ఇది భారతదేశానికి చాలా వ్యూహాత్మకం. ఎందుకంటే మూడు దేశాల సరిహద్దులకు అది దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్పై అటు చైనా కూడా కన్నేసినటువంటి ప్రాంతం. మనం ఈశాన్య భారతదేశానికి వెళ్ళటానికి ఉన్న మన భూభాగ ప్రాంతం అది. సరిగ్గా దానికి దగ్గరలో బంగ్లాదేశ్లో వైట్ మార్క్ కనిపిస్తోంది కదా, లాల్ మొనిహార్ట్ దగ్గరలో చైనా, పాకిస్తాన్ ఇప్పుడు ఒక లాల్ మోనిర్హాట్కి దగ్గరలో ఇప్పుడు చైనా, పాకిస్తాన్ కలిపి ఒక ఎయిర్ బేస్ని నిర్మించాలని అనుకుంటూ ఉన్నాయి. దానికి పావులు కూడా కదుపుతున్నాయి. వైట్ మార్క్ చూడండి ఒకసారి. బంగ్లాదేశ్లో ఆ పైన, దక్షిణ బంగ్లాదేశ్లో ఆ పైన వైట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక ఎయిర్ బేస్ నిర్మించాలని అనుకుంటూ ఉన్నాయి. దానికి చైనా, పాకిస్తాన్ పావులు కదుపుతూ ఉంటే బంగ్లాదేశ్ సహకారం చేస్తుంది. అక్కడ ఒక ఎయిర్ బేస్ని నిర్మిస్తే భవిష్యత్తులో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు చైనా ఎలాగూ పాకిస్తాన్కి సహాయం చేస్తుంది కాబట్టి ఆ ఎయిర్ బేస్ను ఉపయోగించుకొని భారతదేశంపై ఏదైనా కుయుక్తులను పన్నటానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఒక ఎయిర్ బేస్ని నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే మనకి తజికిస్తాన్లో ఒక ఎయిర్ బేస్ ఉంది. ఆ కజకిస్తాన్ ఎయిర్ బేస్ నుంచి పాకిస్తాన్పై మనం దాడి చేస్తామేమో, ఎయిర్ స్ట్రైక్స్ చేస్తామేమోనని వాళ్ళు భయపడిన సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ని నిర్మించుకోవటం బెటర్ అని పాకిస్తాన్, చైనా అనుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎయిర్ బేస్ నిర్మాణానికి పావులు కదుపుతూ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఈ చికెన్ నెక్ ప్రాంతమే అత్యంత కీలకం. దీన్ని సిలిగురి కారిడార్ అంటాం. ఈ ప్రాంతంలో భారీగా భారత సైనిక బలగాలు ఉంటాయి. బంగ్లాదేశ్లోని లాల్ మొనిర్హాట్ జిల్లాలో ఎయిర్ బేస్ నిర్మాణానికి పావులు కదుపుతూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్లోని జల్పైగురి, కుచ్బెహార్లకు పక్కనే లాల్ మొనిర్హాట్ ఉంటుంది. భారత్ను వ్యూహాత్మకంగా సవాల్ చేసే విధంగా ఈ ఎయిర్ బేస్ నిర్మించాలి అని ఇటు పాకిస్తాన్, చైనా అనుకుంటూ ఉన్నాయి. దానికి బంగ్లాదేశ్ సహాయాన్ని అందిస్తూ ఉంది. ఈ ఎయిర్ బేస్ నిర్మాణంతో ఈశాన్యంలో భారత రక్షణ దళాలకు సవాల్ విసరొచ్చు అనే కుతంత్రంతో ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతం మాదే అని అంటూ ఉంది బంగ్లాదేశ్. బంగాళాఖాత పరిరక్షకులం మేమే అని బంగ్లాదేశ్ అంటూ ఉంది. బంగ్లాదేశ్కి చీఫ్ అడ్వైజర్గా పనిచేస్తున్న మహమ్మద్ యూనస్ మొన్న చైనా వెళ్ళి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొచ్చాడు. ఒక్కసారి మహమ్మద్ యూనస్ చైనా వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. States of India, eastern part of India, called Seven Sisters, they are landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. States of India,
eastern part of India called Seven Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy, build things, produce things, market things. మొత్తం బంగాళాఖాత సముద్రానికి మేమే గార్డియన్ అని మహమ్మద్ యూనస్ అంటూ ఉన్నాడు. అంతేకాదు ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకునే కుతంత్రాన్ని కూడా అక్కడ పెట్టాడు. భారతదేశం పాకిస్తాన్పై యుద్ధం చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామంటూ కూడా మాట్లాడాడు ఈ మిత్రద్రోహి. బంగ్లాదేశ్ ఇప్పుడు మిత్రద్రోహానికి పాల్పడుతోంది. మన దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన బంగ్లాదేశ్ 1971లో లక్షలాది మంది బంగ్లాదేశ్లో, అప్పట్లో తూర్పు పాకిస్తాన్ ప్రజలు భారతదేశంలోకి రక్షించండి మహాప్రభు అని వచ్చేస్తున్నారు. ఎంతో మందిని తూర్పు పాకిస్తాన్లో పొట్టన పెట్టుకుంటూ ఉంది, ఎంతో మందిని చంపేస్తూ ఉంది. స్వతంత్ర దేశం కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటే పాకిస్తాన్ వాళ్ళని చంపేస్తూ ఉంటే భారతదేశం అందించిన సాయంతో ఏర్పడిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటామంటూ ఈ పాకిస్తాన్తోనూ చైనాతోనూ చేతులు కలుపుతోంది. ఈశాన్య భారతదేశాన్ని ఆక్రమించుకుంటామంటూ పిచ్చి మాటలు మాట్లాడింది. బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ను నిర్మించడానికి పాకిస్తాన్ చైనాకి అవకాశాన్ని కల్పించే విధంగా ఇప్పుడు పావులు కదుపుతోంది ఈ మిత్రద్రోహి బంగ్లాదేశ్. మన దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన బంగ్లాదేశ్. ఈ సిలిగురి ఏరియా మనకి చాలా కీలకం. ఈశాన్య భారతదేశాన్ని మనం కాపాడుకోవటానికి మన భూభాగం నుంచి ఈశాన్య భారతాన్ని కలిపేటటువంటి చిన్న కారిడార్ అది సిలిగురి కారిడార్ అంటాం. ఈ కుతంత్రాలతో ముందుకు వెళ్ళి అదిగో చూడండి, వైట్ స్పాట్లో కనిపిస్తున్నదే బంగ్లాదేశ్లో పాకిస్తాన్ చైనా కలిపి నిర్మించాలని అనుకుంటున్న ఎయిర్ బేస్. దీనిపై మాట్లాడటానికి మాజీ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. శ్యామ్ ప్రసాద్ గారు నమస్తే అండి. రోహిత్ గారు నమస్తే. నమస్తే శ్యామ్ ప్రసాద్ గారు ఏంటి ఈ కుట్రను ఎలా చూడాలి? ఎయిర్ బేస్ నిర్మించాలని పాకిస్తాన్ చైనా కలిసి అనుకుంటూ ఉన్నాయి. దానికి మన దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన ఈ బంగ్లాదేశ్ ఈ మిత్రద్రోహి సాయం చేస్తున్నాడు. మీరు చూడండి సార్, మీరు అనాలిసిస్ చేయడం వల్ల ఎంత కరెక్ట్గా అనాలిసిస్ చేస్తానంటే రేపు యూనిస్ గారికి అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ కి నష్టం జరగబోతోంది. 7 సిస్టర్స్ అని ఆయనే అన్నారు కదా, మరి 7 సిస్టర్స్ లో చైనా గుర్తించడం లేదు కదా అరుణాచల్ ప్రదేశ్ ని. ఆయనకు ఉద్యోగానికే మీరు ఎసరు పెట్టేటట్టున్నారు సార్. ఎలా అయితే నంబర్ 1, నంబర్ 2 అనే సీరియస్ నోట్, ఆయనే 7 సిస్టర్స్ అన్నారు. వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ కలిపితే ఇద్దరు 9 సిస్టర్స్ అంటే నవదుర్గలు. దుర్గ తాండవం జరిగితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావాలి అని వాళ్ళు కోరుకుంటే తదాస్తు జరుగుతుంది, అలాగే జరుగుతుంది. నంబర్ 1 చికెన్ కారిడార్ అన్నారు, సిలిగురి కారిడార్ అన్నారు. అంత వీజీనా ఇళ్ళగానే పండగ? బేస్ కట్టంగానే ఎయిర్ బేస్ కట్టంగానే అయిపోతుందా? మొన్న కట్టిన ఎయిర్ బేస్లు ఏమైనాయి పక్క దేశంలో? మీరు ఈస్ట్ పాకిస్తానే కదా, మీ వెస్ట్ పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది? 54 క్రితం మీరు గార్డియన్ ఆఫ్ ది సీస్ కదా, అప్పుడేమైంది? 54 క్రితం హూ వాస్ గార్డింగ్ ది సీస్? నాన్సెన్స్, అటర్ నాన్సెన్స్, రెటరిక్. కానీ ఏంటి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? బంగ్లాదేశ్ సాయం చేయటం, పాకిస్తాన్ చైనా అక్కడ ఎయిర్ బేస్ నిర్మించాలనుకోవటం, వాళ్ళ ఉద్దేశాన్ని ఏ విధంగా చూడాలి? రోహిత్ గారు మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న వేశారు. ఐ విల్ టేక్ లిటిల్ టైం. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ రోజు కూడా పంజాబీలని బెంగాలీలు చెదగొట్టారు 71లో అని ఇప్పటికీ వాళ్ళు బోర్లు ఏడుస్తుంటారు. వాళ్ళ నరాల్లో జీర్ణించుకుపోయింది బెంగాలీల దెబ్బకి. మనం అపనీది అని దెబ్బ అయింది 71లో అని ఇప్పటికి కూడా వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ముక్తి బాహిని కొట్టిన దెబ్బకి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ పక్కన బెంగాల్ ఉంది, బీహార్ ఉంది, 7 సిస్టర్స్ కలితే నవదుర్గలు అవుతారు. అక్కడ దుర్గాదేవిని చాలా గొప్పగా పూజిస్తారు, చాలా శక్తియుక్తులు ఉన్నాయి. మీరు ఎయిర్ బేస్ కట్టంగానే అక్కడ ఇళ్ళకి కానీ పండగ కాలదు. ప్లస్ నంబర్ 1, నంబర్ 2 ఎయిర్ బేస్ కట్టడానికి డబ్బులు కావాలి. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి? బంగ్లాదేశ్ దగ్గర డబ్బులు లేవు, గోవింద. పాకిస్తాన్ దగ్గర మొన్న మధ్య 40,000 కోట్లు, గోవింద. ఎవరి వాళ్ళ డబ్బులు? చైనా బుద్ధి ఏంటి? డబ్బులు ఇవ్వడం, భూభాగం లాగేసుకోవడం వాళ్ళకి అలవాటు. తెలిసి చైనా చేతుల్లో పోయి ఏడుస్తున్నారు. అది వీళ్ళ కర్మ, తప్పదు. నంబర్ 1. నంబర్ 2 ఏంది? బంగ్లాదేశ్ లో కానీ పాకిస్తాన్ లో కానీ ఎక్కువ భాగం
డిక్టేటర్ల చేతిలోనే వాళ్ళు బతికారు. ఉమ్. కాబట్టి వాళ్ళ కర్మది, వాళ్ళ ప్రజలు ఏదో ఒక రోజు తిరగబడతారు, వాళ్ళకి బుద్ధి వస్తుంది. మొన్నటిదాకా బాగుండింది అంటే ప్రభుత్వం. వాళ్ళు మొన్న కూడా మనం చూసాం, ఈ మహమ్మద్ యూనస్ అక్కడ చైనాకి వెళ్ళాడు, ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణ గురించి పిచ్చి మాటలు మాట్లాడాడు, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడాడు. చైనా మొన్న సైనిక చర్యలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఎయిర్ బేస్ నిర్మించాలని కూడా అనుకుంటుంది. సో అక్కడ ఆ ఎయిర్ బేస్ నిర్మించే విధంగానే ముందుకు వెళ్తుంటే భారత్ ఆ ఎయిర్ బేస్కి కట్టకుండా ఏదైనా ఆటంకం కలిగించగలదా, అడ్డుకోగలదా? తప్పకుండా అడ్డుకోగలదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం కొన్ని రూల్స్ బేస్డ్ ఆర్డర్స్ ఉంటాయి. బోర్డర్ ఉంది కదా అని చెప్పి మీ బోర్డర్ మీద బేస్ కట్టుకోవడానికి బోర్డర్ జనరల్ గా బోర్డర్ ఉంటే నా అదృష్ట ప్రకారం నేను అక్కడంతా తిరిగి వచ్చాను కాబట్టి వాటి ప్లేసెస్ నేను చెప్పలేను. బోర్డర్ ప్రకారం మనకి ఇంకో దేశానికి భూభాగంలో లైన్ ఉంటే, బౌండరీ లైన్ ఉంటే 1 కిలోమీటర్ అటు వదిలేయాలి, 1 కిలోమీటర్ వదిలేయాలి. మనం బంగ్లాదేశ్ కో దయదలిచి మన దగ్గర బోర్డర్ దగ్గర పోస్టులు పెట్టలేదు. నంబర్ 1. నంబర్ 2, తీస్తా వాటర్ ట్రీటీ ఉంది, రేపు నీళ్ల మీద పడుతుంది. మనం చాలా జనరస్ గా బెంగాల్కి చెందాల్సిన నీళ్ళని పాపం బంగ్లాదేశ్ కదా అని నీళ్ళు ఇచ్చాం. దాని పేరు తీస్తా వాటర్ ట్రీటీ. రేపు దాని పరిస్థితి ఏంది? ఈయన యూనస్ గారు చేసే పనులకి అసలుకి మోసం వచ్చేటట్టుంది. కొండ 4కి మందేస్తే ఉన్న 4 ఊడిపోయిందట. అలా జరగబోతోంది. రోహిత్ గారు ఏం చేద్దాం చెప్పండి. అంటే ఏం జరుగుద్దండి? ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే చైనా అరుణాచల్ ప్రదేశ్ పైన కన్నేసింది, పాకిస్తాన్ కాశ్మీర్ పైన కన్నేసింది, మధ్యలో పక్కలో బలిలా బంగ్లాదేశ్ తయారైంది. మంచిగా చెప్పారు, భలే చెప్పారు. పాకిస్తాన్ కన్నేసింది, 2 కళ్ళు కొట్టుకుంది, క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా పనికిరాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు పాకిస్తాన్. సరే ఓకే. చైనా కన్నేసింది, ఇది వాళ్ళ కంప్యూటర్ సైబర్ టెక్నాలజీ అంతా మనం వాళ్ళని డైరెక్ట్ గా దెబ్బ కొట్టగానే ఇండైరెక్ట్ గా దెబ్బ కొట్టేసాం. వాళ్ళు లబోసిపో ఏడుస్తున్నారు. వాళ్ళు తయారు చేయడం ఏమంటారు, సైబర్ నెట్వర్క్ అంటారు కదా, కంప్యూటర్ గ్రాఫిక్స్ అంతా వాళ్ళు డిఫెన్స్ లో ఉపయోగపడేవని వాళ్ళు సరిగా ఐఎస్పీఆర్ ఐపీఆర్ ఏదో అంటారు మీ కంప్యూటర్ భాషలో, దాన్ని అంతా చిన్న భిన్నం చేసేసాం. ఇంకా మిగిలింది బంగ్లాదేశ్ ఆల్రెడీ యూనిస్ గారు వచ్చినప్పటి నుంచి 30% ఎక్స్పోర్ట్ ఆగిపోయినాయి. ఏం చేస్తున్నారు మూర్ఖులు సార్? కనీసం మీ మాటల్లో వినొచ్చు కదా. అదే అంటే ఈ ముగ్గురు మూర్ఖులు కలిశారు. ఇప్పటికే పాకిస్తాన్ మన చేతిలో సగం చచ్చిన పాము. ఈ పాకిస్తాన్కి IMF ద్వారా నిధులు ఇచ్చారు, అందులో అమెరికా దొంగాటాడింది, చైనా దొంగాటాడింది, బంగ్లాదేశ్ తన బుద్ధి చూపించుకుంది. సో ఇప్పుడు ఈ డబ్బులతో వీళ్ళు మిలిటరీ పరంగా బలోపేతం కావడానికి ట్రై చేస్తారు, రాబోయే రోజుల్లో ఆయుధ పరంగా బలోపేతం కావడానికి ట్రై చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఇన్ని డబ్బులుండి ఆయుధ పరంగా బలోపేతం అయ్యి బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ నిర్మించుకుని వ్యూహాత్మకంగా కదులుతూ వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పటికే ఒక చైనా రీసెర్చ్ షిప్ మన భారత సముద్ర జలాల్లోకి దగ్గరగా వస్తుంది అంటూ ఒక వార్త కూడా వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇటు ఇక్కడ ఎయిర్ బేస్ నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సార్ మీకు ఒక మాట స్లాంగ్ వాడతాను, ఏమనుకుంటే నా బొంద వాళ్ళు ఏం చేయలేదు సార్, యూజ్లెస్. వాళ్ళ బంగ్లాదేశ్ లో వాళ్ళ ప్రజలను కాపాడుకోవడం మారిపోయి చైనా చేతిలో చేరి అనవసరంగా తన స్వయం ప్రతిపత్తిని కష్టపడి సాధించుకున్న స్వాతంత్రాన్ని వదులుకుంటున్నారు. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ. బంగ్లాదేశ్ ఎంత కృతజ్ఞుడు అంటే బంగ్లాదేశ్ ని పుట్టించిందే మనం, ముక్తి బాహినికి సపోర్ట్ చేసింది మనం. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నా కానీ షేక్ ముజిబుర్ రెహమాన్ ని వాళ్ళు ప్రధానమంత్రిని చేయలేదు. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టారు. ఆయన లబోదిపోయిన ఇదేం ప్రజాస్వామ్యము, నేను పెద్ద పార్టీని, నన్ను ప్రధానమంత్రిని కాకుండా ఒక మూలం ఆయన తీసుకు, ఆయన పంజాబ్ నుంచి వచ్చాడు, సింధు నుంచి వచ్చాడు కాబట్టి అనేది. కాబట్టి అప్పుడు వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ చైనాతో చేరుతున్నారు. చైనాతో చేరితే ఏమైంది? ఎక్సైజ్ పోయింది, షట్సాంగ్ వ్యాలీ పోయింది, బంగ్లాదేశ్ లో బేస్ పెడతారు. ఇంకా వాళ్ళు ఏం సంపాదించేది? వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏంటి? వాళ్ళ ప్రజలు ఎట్ట బతకాలి? అక్కడ ఉన్న మైనార్టీల పరిస్థితి మూర్ఖత్వం అంతే, ఏమీ జరగదు. పాకిస్తాన్ లో విష్ణుమూర్తితో గొడవ పెట్టుకున్నారు కదా రాక్షసులు. ఏం చెప్పాడు ఆయన ద్వారపాలకులకి? 7 జన్మలు నా భక్తుడుగా ఎత్తుతావా, 3 జన్మలు నా శత్రువుగా ఎత్తుతావా అని. ఈ 3 శత్రువులకి మూడింది ఈ రోజు. కానీ అంటే చైనా బలమైన దేశం. నిజానికి మొన్న చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అని మనం అనుకున్నాం. ఆ సమయంలో అమెరికా మనకు సపోర్ట్ చేస్తుందని క్యాల్కులేషన్స్ అన్నీ వేసుకున్నాం. మధ్యలో అమెరికా దొంగాటాడింది. రేపు పాకిస్తాన్కి ఈ 2 దేశాల ఆయుధాలు సప్లై చేసి ఈశాన్య భారతదేశం పైన కన్నేసే అవకాశం ఏమన్నా ఊహించి వచ్చేదాన్ని అలా? కానీ వాళ్ళు ఎప్పటి నుంచో వేస్తున్నారు సార్. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో, ఆన్గోయింగ్ ఆపరేషన్ సింధూర్లో చైనా సంపూర్ణంగా సపోర్ట్ చేసింది. F-16 ఇచ్చింది, మిగతా అమ్యునిషన్ ఇచ్చింది, ప్లస్ కంప్యూటర్ లో ఎయిర్ డిఫెన్స్ లో సిస్టమ్ లో
ఆ టెక్నాలజీ ఉంటుంది కదా, కరెక్ట్ గా వాటి పేర్లు నాకు తెలియదు, చిప్స్ టెక్నాలజీ, ఐపీఆర్ కోడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, నెట్వర్కింగ్ వైఫైలో ఉపయోగపడేవన్నీ ఇచ్చింది. అవన్నీ కూడా మనం ధ్వంసం చేసేసాం. చైనా వాజ్ డిఫీటెడ్, మేబీ ఇండైరెక్ట్లీ బట్ డిఫీటెడ్. దే టెక్నాలజికల్ ప్రావెస్, వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్ తెలివితేటలు అనేది మనం ధ్వంసం చేసేసాం. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లని ధ్వంసం చేసేసాం. వాళ్ళ మనోధైర్యాన్ని ముక్కలు ముక్కలు చేసేసాం. అదే స్థితికి కోరుకుంటే తదాస్తు. ఏంటి అసలు ఈ సిలిగురి ఎంత వ్యూహాత్మకమైన ప్రదేశం మనకి? సిలిగురి మన బంగారు ఆభరణం సార్. మెడ ఎప్పుడు చిన్నదిగానే ఉంటుంది, తల పెద్దదిగా ఉంటుంది, బాడీ పెద్దదిగా ఉంటుంది కన్నా అంటే మూర్ఖులు మీరు. మెడకి కంఠాభరణ బంగారు నగ వేస్తాం. మా నగలు 7 నగలు 7 సిస్టర్స్ వాళ్ళ మెడ ఇది. సిలిగురి కారిడార్ చికెన్ నెక్ కాదు మీ బొంద. చికెన్ నెక్ ఏంది? అది 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 20 మైలు 30 కిలోమీటర్లు మీరు చైనా నుంచి వచ్చి బంగ్లాదేశ్ నుంచి మీరు తట్టుకుంటారా? మా 7 సిస్టర్స్ లో ఉన్న ఎయిర్ బేస్ లన్నీ ఖాళీగా కూర్చోన్నాయా? బెంగాల్లో కూర్చున్న ఎయిర్ బేస్ లన్నీ ఖాళీ కూర్చున్నారా? ఆర్మీ వాళ్ళు అసలుకే బాధపడుతున్నారు, మాకు ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు మీరని. మూర్ఖత్వం. సో రేపు పాకిస్తాన్ తోక జాడిస్తే ఈ ఎయిర్ బేస్ వాళ్ళకి కీలకంగానే ఉంటుంది, రైట్? లేదు, ఎందుకంటే రన్వేలో టెక్నాలజీ ఉంటుంది, ఏ విమానం ఎక్కగలదు అని. ఆ రన్వేని కట్టాలి అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సపోర్ట్ చేయాలి. యునైటెడ్ నేషన్స్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర మీరు యుద్ధ విమానాలు ప్రకృతి వైపు శ్యామ్ ప్రసాద్ గారు అలా కంటిన్యూ చేయమంటారా? మాట్లాడండి వినిపిస్తోంది. అలా కట్టారే అనుకోండి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మాటలు వినకుండా, యునైటెడ్ నేషన్స్ వెళ్లకుండా ఆ బేస్ ని కూల్ చేసే హక్కు మనకుంటుంది. ఎందుకంటే దట్ అగైన్ ఇట్ విల్ బి కవ్వింపు చర్యగా భావిస్తాం, దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా భావిస్తాం. క్లోజ్ టు ది బోర్డర్ కనుక మీరు బేస్ కట్టారు అంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్ అండ్ ద బేస్ విల్ బి డిస్ట్రాయిడ్ యాజ్ అండ్ వెన్. ఇప్పుడు కట్టాలనుకుంటే 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో కడతారు. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి సార్, బేసులు కట్టదు. ఇప్పుడు డ్రోన్లు చూడండి, మన జరిగింది 100,000 డ్రోన్లు పంపించారు వాళ్ళు. దానికి బేసులు అవసరం లేదు, ఏ మూల నుంచో కొడతారు. సో ఒకవేళ అక్కడ ఎయిర్ స్ట్రిప్ కట్టినా మనం కూల్ చేయొచ్చు అని అంటారు మీరు. కానీ ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం పిఓకేలో సాక్షిగం ప్రాంతాన్ని చైనాకు గిఫ్ట్ ఇచ్చేసింది పాకిస్తాన్. అక్కడ నుంచే వాళ్ళు సిపెక్ కారిడార్ని కూడా అక్కడ నుంచే వేసుకుంటూ ఉన్నారు. రేపొద్దున మళ్ళీ మనం పిఓకేని స్వాధీనం చేసుకుంటే ఆ కారిడార్ విషయంలో మళ్ళీ చైనా మెలుగుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మనం పిఓకేని ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం అంటూ ఉన్నాం. సో ఆ పిఓకేని స్వాధీనం చేసుకుంటే ఈ కారిడార్ పరిస్థితి ఏంటని చైనా అనుకుంటూ ఉంది. సో చైనా ఆ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రేపు పిఓకేని మనం స్వాధీనం చేసుకున్నా చైనా అక్కడ మెలిపెట్టే అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ వద్దు అంటే మళ్ళీ చైనాను మనకి మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశం లేదా? ఏమి విభేదాలు రావు. మనం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళ స్థలంలో మీరేందయ్యా రోడ్లు వేసేది అని మనం అన్నాము. అక్కడ చైనా ఎకనామిక్ కారిడార్ సిపిఈసి వచ్చే దాంట్లోనే అక్కడ ప్రజలే ఒప్పుకోలేదు. వాళ్ళు తగలబెట్టేస్తున్నారు వాళ్ళు కట్టే బిల్డింగ్లన్నీ. చైనాకి చాలా నష్టం జరుగుతుంది. మీరు ఊహించండి, సిపిఈసి ఎప్పటి నుంచి జరుగుతుందో. చాలా రోజులు పట్టింది, ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఎందుకంటే అది ఒక అసంబద్ధమైన ప్రణాళిక. అది పాకిస్తాన్ డబ్బులు దోచుకోవడానికి, అక్కడున్న మినరల్ రిచ్ ప్రాంతాల నుంచి మినరల్స్ అన్ని కొట్టుకుపోవడానికి. కాబట్టి అది ఇట్ ఈస్ నాట్ టేకింగ్, ఇట్ ఈస్ అ స్టిల్ బాన్ ప్రాజెక్ట్ అది. అలాగే ఈ బేస్ కూడా ఇంకో స్టిల్ బాన్ ప్రాజెక్ట్ అవుతుంది. బేస్ కట్టడానికి పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, బంగ్లాదేశ్ దగ్గర డబ్బులు లేవు, చైనా డబ్బులు ఇస్తుంది. చైనా డబ్బులు అంటే ఏదో కాంట్రాక్ట్ వచ్చి నెట్టి మీద కూర్చుంటాడు, వాడు డబ్బులు పెడతాడు. డబ్బులు పెట్టిన దానికి వాడేం అడుగుతాడు? ఈ బెనిఫిట్ ఇవ్వండి, ఆ బెనిఫిట్ ఇవ్వండి, కరెంట్కి డబ్బులు కట్టము, సిమెంట్కి డబ్బులు కట్టము, అక్కడ పనిచేసే లేబర్లకి డబ్బులు ఇవ్వము అంటారు. అక్కడ మళ్ళీ అంతర్యుద్ధం తయారవుతుంది. నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, డోంట్ వరీ. రైట్. ఇప్పుడు మనం బంగ్లాదేశ్లో మన వ్యూహం ఏ విధంగా ఉండాలండి? బ్రహ్మాండంగా ఉంది మన వ్యూహం. మనం ఎక్స్పోర్ట్లు ఆపేసాం, వాళ్ళకి ఇంపోర్ట్లు ఆపేసాం. మీరు తెలివిగా ప్రవర్తించండి, మీ బాధ్యత మీరు చూసుకోండి అన్నాం. వెళ్ళలేదనుకో రేపు తీస్తా వాటర్ ట్రీటీ కూడా క్యాన్సిల్ చేసి పారేస్తాం. గోవింద నీళ్లు చైనా నుంచి తెచ్చుకోండి. ఎయిర్ బేస్ తెచ్చుకుంటారు కదా, ఎయిర్ బేస్ లో చైనా నుంచి వాటర్ బాటిల్ 20 రూపాయలు కొని తెచ్చుకోండి. ఎందుకంటే తీస్తా వాటర్ ఎట్టా రావు. తర్వాత మళ్ళీ ఏముంది, అక్కడ సుందర్ బన్స్ అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అక్కడ నీళ్లు ఎక్కువైపోయాయి అనుకో వదిలేస్తాం. ఎందుకు మూర్ఖత్వం? మన దగ్గర చాలా ఉన్నాయి సార్. శక్తిమంతుడి దగ్గర ఆయుధాలు చాలా ఉంటాయి.
విష్ణుమూర్తి సుదర్శన చక్రమే కదా కావాల్సింది. ఆల్రెడీ సుదర్శన చక్రం ఆయన పెట్టుకో ఉన్నాడు, విష్ణుమూర్తి అవతారం. మనం ఎవరిని ఏమి చెయ్యం. సర్వే జన సుఖినో భవంతు మన లక్ష్యం, వసుదైవ కుటుంబం మన లక్ష్యం. అవి వినలేదనుకోండి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది. నవదుర్గలు వస్తారు, స్టార్టులు చేస్తారు. దుర్గా పండుగ రోజు దసరా లోపల అయిపోతాయి ఇవన్నీ. మీరేం టెన్షన్ పడద్దు, నాట్ టు వర్రీ ఎట్ ఆల్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ ప్రసాద్ గారు. ఇండియా టార్గెట్గా పాకిస్తాన్, బంగ్లాదేశ్లు, చైనాలు కుట్ర పన్నుతున్నాయి. బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ నిర్మించడానికి పాకిస్తాన్, చైనా ప్లాన్ చేస్తుంది. సిలిగురి ప్రాంతానికి దగ్గరలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే మాజీ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు అంటూ ఉన్నారు, నిజానికి వాళ్ళు ప్లాన్ చేసినా దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ దానికి పర్యవసానాన్ని అనుభవించే రోజు దగ్గరలోనే ఉందని చెప్తున్నారు. నిజానికి సిలిగురి ఏరియా చూడండి, ఒక చికెన్ నెక్ల సన్నటి కారిడార్లో మనకు కనిపిస్తుంది. ఈశాన్య భారత రాష్ట్రాలని మిగిలిన భారతదేశంతో కలిపే వ్యూహాత్మక ప్రదేశం అది. ఇప్పటికే చైనా అరుణాచల్ ప్రదేశ్పై కన్నేసింది, ఇటు బంగ్లాదేశ్ మొత్తం ఈశాన్య రాష్ట్రాలపై కన్నేసినట్టుగానే మనకి కనిపిస్తోంది. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ చైనాకు దగ్గరగా ఉన్నటువంటి అత్యంత కీలకమైన ప్రదేశం అది. దానికి దగ్గరలోనే బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ నిర్మించాలి అని పాకిస్తాన్, చైనా కుట్రలు పన్నుతున్నాయి. ఇప్పటికే మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్కు వెళ్ళినప్పుడు భారతదేశంపై విషం కక్కే మాటలు మాట్లాడాడు. ఈశాన్య భారతదేశాన్ని ఆక్రమించుకుంటామంటూ పిచ్చి మాటలు మాట్లాడాడు. అంతేకాదు అక్కడ సముద్రానికి మేమే గార్డియన్ అంటూ మాట్లాడుతున్నాడు. మన దయాదాక్షిణ్యాలతో ఏర్పడినటువంటి దేశం, మన భిక్షతో ఏర్పడినటువంటి దేశం బంగ్లాదేశ్ ఇప్పుడు తెన్నంటి వాసాలు లెక్క పెడుతుంది. మిత్ర ద్రోహానికి బంగ్లాదేశ్ పాల్పడుతుంది. చైనా లాంటి గుంట నక్కలకు, పాకిస్తాన్ లాంటి గుంట నక్కలకు ఆశ్రయాన్ని కల్పించే పనిని బంగ్లాదేశ్ అంటుంది. నిజానికి భారతదేశానికి రాజ్య విస్తరణ కాంక్ష లేదు. పక్క దేశాలను ఆక్రమించుకునే కుసంస్కారం భారతదేశానికి లేదు. కాబట్టే ఆ పక్కనున్నటువంటి చిన్న దేశాలు ఇప్పటికీ హాయిగా బతకగలుగుతున్నాయి. ఇటు చైనాని చూస్తే భారతదేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. మిగిలిన దేశాల్లో కూడా చైనా వేలు పెడుతుంది. భారతదేశానికి హానిని కలిగించేటటువంటి ప్రయత్నాలను, భారతదేశానికి ఉన్న చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలకి ఆర్థిక సహాయాన్ని చేస్తూ భారతదేశంపైకి విషం కక్కే ప్రయత్నాలను చైనా చేస్తూ ఉంది. ఈ బంగ్లాదేశ్లో కారిడార్ని నిర్మించుకున్నా కూడా ఏమీ కాదు అని వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ అంటూ ఉన్నారు. ఆ చికెన్ నెక్ ఏరియాని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దాన్నే సిలిగురి ప్రాంతం అంటాం, చికెన్ నెక్ ఏరియాగా మనం పిలుస్తూ ఉంటుంటాం. ఈశాన్య భారతదేశానికి మనం వెళ్ళటానికి ఉన్నటువంటి కారిడార్ అది. ఈశాన్య భారతాన్ని మిగిలిన భారతదేశంతో కలిపే ముఖ్యమైన కారిడార్ అది. దానిపై కన్నేసింది ఇప్పుడు చైనా. ఇప్పటికే అక్షయ్ చిన్ ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మరోవైపు బంగ్లాదేశ్లో ఎయిర్ బేస్ నిర్మించుకోవడం ద్వారా భవిష్యత్తులో పీఓకేను మనం స్వాధీనం చేసుకుంటే పీఓకే నుంచి వేసుకున్న సిపెక్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అనే ఒక కుట్రతో ఇప్పుడు చైనా కూడా ముందు కదులుతుంది. పాకిస్తాన్ కూడా సహాయం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చైనాకే అక్రమంగా రాజ్య విస్తరణ కాంక్ష చైనాకే ఉంది. అందుకే పక్క దేశాలను, పక్క ప్రాంతాలను, పక్క దేశాల ప్రదేశాలను చైనా తనలో కలుపుకుంటుంది. భారతదేశమే ఇప్పటివరకు తన భూభాగాన్ని కోల్పోతూ ఉంది తప్ప భారతదేశం పక్కనున్నటువంటి చిన్న దేశాలకు సహాయాన్ని అందిస్తూ వస్తుంది, ఆపన్నహస్తాన్ని అందిస్తూ వస్తుంది. కానీ భారతదేశం నుంచి సహాయం పొందిన ఈ చిన్న దేశాలు మాత్రం ఇప్పుడు భారతదేశానికి మిత్ర ద్రోహాన్ని చేస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎయిర్ బేస్ నిర్మించాలి అనుకున్నా అది కార్యరూపం దాల్చాలి అంటే దానికి చాలా కష్టం. ఒకవేళ అలా ఎయిర్ బేస్ నిర్మిస్తూ ఉంటే దాన్ని మనం యుద్ధచర్యగా భావించి కూల్చివేసే అవకాశం కూడా ఉందని శ్యామ్ ప్రసాద్ అంటున్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. ఈ పరిణామంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.
బ్రేకింగ్ న్యూస్. భారత్ టార్గెట్ గా పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా 3 దేశాలు కలిపి ఇప్పుడు కుట్రలు పన్నుతున్నాయి. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ 3 దేశాలు కలిపి భారతదేశంపై పన్నుతున్న కుట్రల విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ నిర్మించాలని అనుకుంటూ ఉంది పాకిస్తాన్, చైనా. పాకిస్తాన్, చైనా మన సిలిగురి ప్రాంతానికి దగ్గరలో ఈశాన్య రాష్ట్రాలను కలిపే కారిడార్ సిలిగురి కారిడార్, దాన్ని మనం చికెన్ నెక్ అని కూడా అంటాం. ఆ కారిడార్కి దగ్గరలో ఒక ఎయిర్ బేస్ని చైనా, పాకిస్తాన్ కలిపి నిర్మించాలని అనుకుంటూ ఉన్నాయి. దీనికి బంగ్లాదేశ్ ఇప్పుడు సాయం చేస్తూ ఉంది. బంగ్లాదేశ్ తన వంకర బుద్ధిని చాటుకుంటూ ఉంది.